టీటీడీలో రాజకీయ కార్యకలాపాలపై ఆగిపోవాలని ఇటు ముంతాజ్ హోటల్ నిర్మాణాన్ని ఆపివేయాలంటూ కూడా బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ డిమాండ్ చేశారు. స్వామి శ్రీనివాసానంద సరస్వతి ఆధ్వర్యంలో అలిపిరి నుంచి నడక మార్గంలో స్వామివారి దర్శనానికి వెళ్లారు. ఆయన అనుమతి లేకుండా 500 మందితో ఏ విధంగా ర్యాలీ చేస్తారంటూ పోలీసులు రామచంద్ర యాదవ్తో పాటు శ్రీనివాస్ అనంత సరస్వతికి నోటీసులు జారీ చేశారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ను మా ప్రతినిధి దామోదర్ అలిపిరి నుంచి అందిస్తారు. ప్రక్షాళన చేయాలి. ముఖ్యంగా తిరుమలలో గతంలో కల్తీ నెయ్యి ఇష్యూ జరిగింది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఇలాంటి కల్తీ నెయ్యి జరగకుండా టీటీడీనే గోశాల నిర్వహించాలి. అదేవిధంగా రాజకీయ కార్యకలాపాలు తిరుమలలో జరగకుండా చర్యలు తీసుకోవాలనే డిమాండ్తో అలిపిరి నుంచి పాదయాత్రగా బీసీవై పార్టీ వ్యవస్థాపకుడు రామచంద్ర యాదవ్ నడిచి వెళ్తున్నాడు. అసలు మీ డిమాండ్ ఏమిటి? తిరుమల పాదాల చెంత అలిపిరి దగ్గర ఉన్న భూములు ఏవైతే ఉన్నాయో వాటిని జీవో నంబర్ 24 ద్వారా ముంతాజ్ హోటల్స్ అంటూ ఒక ప్రైవేటు హోటల్స్ కట్టబెట్టే ప్రయత్నము ప్రభుత్వం చేశారు. దీన్ని వెంటనే విరమించుకొని ఈ స్థలాన్ని స్వామివారి భక్తుల సేవకు వినియోగించుకోవాలని చెప్పి గతంలో అనేక రకాలుగా పోరాటం చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. అదేవిధంగా టీటీడీ ఆధ్వర్యంలో సొంతంగా డైరీ ఏర్పాటు చేయాలని చెప్పి తిరుమలలో జరుగుతున్న అపచారాలకు శాశ్వత పరిష్కారం ఇవ్వాలని చెప్పి సామాన్య భక్తులకు స్వామివారి భక్తులకు దర్శనం కల్పించే ఏర్పాట్లు చేయాలని చెప్పి ఎన్ని పోరాటాలు చేసినా ప్రభుత్వం కానీ టీటీడీ పాలక మండలి కానీ స్పందించలేదు. కాబట్టే ఈరోజు నేరుగా ఈ సమస్యలపైన స్వామివారికి విన్నవించుకోవడానికి శాంతియుతంగా పాదయాత్ర ద్వారా ఈరోజు రాష్ట్ర నలుమూలల నుండి విచ్చేసిన స్వామీజీలు, ఇతర రాష్ట్రాల నుండి విచ్చేసిన స్వామీజీలతో కలిసి స్వామివారి భక్తులతో కలిసి తిరుమలకు పాదయాత్రగా బయలుదేరి స్వామికి విన్నవించే కార్యక్రమం మొదలుపెట్టాము. సార్, ఇంకోటి, మీరు డైరీ మీరు 1,00,000 గోవులు ఇస్తా డైరీ నడపండి అంటున్నారు. డైరీ నడపడము టీటీడీకి అంత సాధ్యమవుతుంది? అంత వేల మంది మెన్ సిబ్బందిని ఎక్కడ తీసుకొస్తారు? బయట ఇప్పటికే చాలా డైరీలు చిన్న చిన్న గోశాలను నడుపుతున్నప్పటికీ ఆహారం లేక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితిలో మీ డిమాండ్ సహేతుకం అనిపిస్తుందా మీకు? 100% పాజిబిలిటీ ఉంది. టీటీడీ ఆధ్వర్యంలో డైరీ ఏర్పాటు చేయడం ద్వారా స్వామివారి నైవేద్యానికి అదేవిధంగా ప్రసాదానికి కావలసిన నెయ్యి సమకూర్చడంతో పాటు రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాలకు నెయ్యి ఉచితంగా సమకూర్చవచ్చు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న అన్ని సంక్షేమ హాస్టల్స్కి కావచ్చు, హాస్పిటల్స్కి కావచ్చు, ఉచితంగా పాలు అందించవచ్చు. బస్టాండ్లలో కావచ్చు, భక్తులకు కావచ్చు ఉచితంగా మజ్జిగ అందించవచ్చు. ఈ డైరీ ద్వారా, ఈ పేడ ద్వారా ఉచిత విద్యుత్తు తయారు చేసుకొని తిరుమల తిరుపతికి పూర్తిగా విద్యుత్తు తయారయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా 1,00,000 గోవులతో పరిశ్రమ ఇక్కడ డైరీ ఏర్పాటు చేస్తే సుమారు 10,000 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. అన్ని రకాలుగా ఇది శాశ్వత పరిష్కారం తప్ప ఇందులో ఎటువంటి ఇబ్బంది లేదు. 1,00,000 గోవులు మీరు ఇచ్చేటప్పుడు అదే 1,00,000 గోవులతో మీరే ఒక డైరీ నడిపి అదే మీరే టీటీడీకి విరాళంగా ఇచ్చే అవకాశం ఉంటుంది కదా? టీటీడీ యాజమాన్యము మా ఆధ్వర్యంలో డైరీ నిర్మించడము సాధ్యం కాదు అని ప్రకటిస్తే ఖచ్చితంగా దాని మీద నిర్ణయం తీసుకుంటాం. ఇప్పుడు మీకు పోలీసు ఈరోజు పోలీసు వారు ఉదయం ఇక్కడ విచ్చేసిన భక్తులు స్వాములను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ మేము ప్రశాంతంగా పాదయాత్ర చేసుకుంటామంటే కూడా ఇక్కడ ఉండకూడదని చెప్తూ ఏదో ఉగ్రవాదులను తీవ్రవాదులను చూసినట్టు చూస్తూ చివరికి ఇప్పుడు ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. మీరు రాజకీయ కార్యక్రమాలు చేస్తున్నారు అని చెప్తున్నారు. మేము ఎక్కడా రాజకీయాలు కానీ రాజకీయ పార్టీల పేర్లు కానీ ఎక్కడా చెప్పకపోయినప్పటికీ మేము ప్రశాంతమైన వాతావరణంలో స్వామివారి నామంతో తిరుమలకి వెళ్ళే కార్యక్రమం చేస్తుంటే మేము చేసేది రాజకీయమైనప్పుడు మరి ప్రభుత్వము పాలక మండలిలో రాజకీయ నాయకులు నియమించి ఈరోజు వ్యవస్థను భ్రష్టు పట్టించే కార్యక్రమం చేస్తున్నారు. మీకు దమ్ముంటే చేతనైతే ఏదైతే పాలక మండలిలో ఉన్న రాజకీయ నాయకుల్ని బయట పంపించి స్వామివారికి సేవ చేసే వాళ్ళని నియమించండి, అప్పుడు మాట్లాడండి తప్ప ఇలాంటి చిల్లర రాజకీయాలు స్వామివారి విషయంలో, స్వామివారి భక్తుల విషయంలో చేయడం కరెక్ట్ కాదని చెప్పి తెలియజేస్తున్నాం. స్వామి శ్రీనివాసానంద ఉన్నారు. స్వామి, మీరు చెప్పండి. ఏదైతే శ్రీనివాసానందకు కూడా నోటీస్ ఇచ్చిన పరిస్థితి, స్వామి మీరు మాట్లాడండి. చాలా దారుణమండి ఇది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామివారికి పవిత్రతను కల్పించండి అని యావత్ హిందూ సమాజం కోరుకుంటుంది. అటువంటి సందర్భంలో ఈ విధంగా నోటీసులు ఇచ్చి రాజకీయం చేస్తున్నామా అంటే 7 కొండలని అపవిత్రం చేసి రాజకీయాలు మీరు చేయొచ్చు. 7 కొండలని ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంచండి, ఇక్కడ పవిత్రంగా ఉంచండి అని కోరితే
ఆ కోరే వారందరూ రాజకీయాలు చేస్తారు. గతంలో గత ప్రభుత్వాన్ని మీరు ఎందుకు నిలదీయలేకపోయారు ఈ విషయంలో? అప్పుడే అడ్డుకోకుండా ఇప్పుడు మాత్రమే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారనే విమర్శ కూడా ఉంది కదా. గత ప్రభుత్వం నుండి కూడా మనం ఉద్యమాలు చేస్తూనే ఉన్నాం. అప్పటి నుండి కూడా ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. మీరు గమనించాలి. మేము సనాతన ధర్మానికి విలువిస్తామని చెప్పినటువంటి కూటమి పెర్మిషన్లు ఇవ్వడం అని జీర్ణించుకోలేకపోతున్నాం. అది కదా పర్మిషన్ ఇవ్వలేదంటున్నారు. ఇవ్వకపోవడం ఏంటి? చూడండి, ఈరోజు స్పష్టంగా పెర్మిషన్ ఇచ్చింది, అన్ని అనుమతులు ఇచ్చేసింది. రేపో మాపో ఆ మేడ మల్లికార్జున రెడ్డికి కూడా 5 స్టార్ హోటల్ ఆయన కూడా అప్లై చేసుకున్నాడు. అంటే తిరుమల 7 కొండల చుట్టూ స్టార్ హోటల్ కడతారా? ఇదా మీరు హిందువులకి ఇచ్చే నిర్వాహకం? కూటమి ప్రభుత్వం ప్రక్షాళన అన్నది. ప్రక్షాళన అంటే ఇదే ప్రక్షాళన చెప్పండి. ప్రక్షాళన అంటే తప్పులన్నీ సరిదిద్దాలి, అది ప్రక్షాళన. అది ఏదైతే అలిపిరి నుంచి పాదయాత్రగా తిరుమలకు బీసీవై అధ్యక్షుడు రామచంద్ర యాదవ్తో పాటు స్వామి సరస్వతానంద సరస్వతి కూడా శ్రీనివాసానంద స్వామి సరస్వతి కూడా బయలుదేరి వెళ్తున్నారు. వీరికి పోలీసులు ఆ ముందస్తు అనుమతులు లేకుండా ఈ విధమైన ప్రొటెక్షన్ ర్యాలీ చేస్తూ పైకి వెళ్ళడాన్ని ప్రశ్నిస్తూ నోటీసులు జారీ చేసిన పరిస్థితి. మొత్తం మీద ఈ విషయం మీద టీటీడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ముఖ్యంగా ఏదైతే డైరీతో పాటు ఇటువైపు తిరుమల కిందనున్న ఏదైతే 5 స్టార్ హోటల్ నిర్మాణ విషయంలో కూడా పూర్తి స్థాయిలో వీరు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఈ విషయాలపైన ప్రభుత్వం కానీ అటు టీటీడీ కానీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్.